నమస్తే, వెల్కమ్ టు యంత్రి. సరుకుల దుకాణాలకు వెళ్లిన వినియోగదారులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. రోజుల వ్యవధిలోనే నిత్యావసర ధరలు రెట్టింపు కావడం చూసి బెంబేలెత్తుతున్నారు. ధాన్యగారానికి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరుగాంచిన మన రాష్ట్రంలోనూ బియ్యం కొరతతో ధరలు పెరగడం పట్ల విస్మయం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నపలంగా ధరలు ఎందుకు పెరిగాయి? పాలకులు ఏం చేస్తున్నారు? బియ్యం ధరలను నియంత్రించాల్సిన వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తెలుసుకోవాలంటే మన యంత్రి ఛానల్ చూడాల్సిందే. నెల రోజులుగా బియ్యం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయినా వినియోగదారులు భరిస్తూ వచ్చారు. కానీ కీలకమైన నూనె, చక్కెర, బెల్లం, ఉల్లిగడ్డల ధరలు రోజుల వ్యవధిలోనే రెట్టింపు కావడంతో హడలిపోతున్నారు. మరోపక్క తామేమీ తక్కువ కాదన్నట్లు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నెల రోజుల కిందట 25 కిలోల బియ్యం బ్యాగ్ కావలి లాంటి పట్టణంలో 1100 రూపాయలకు ఇచ్చేవారు. ప్రస్తుతం ఇదే 25 కిలోల బియ్యం 1700 నుంచి 1800 రూపాయలకు అమ్ముతున్నారు. వాస్తవంగా గత ఖరీఫ్, రబీలో ధాన్యం బాగానే పండాయి. రాష్ట్రంలో రేపల్లె, చీరాల, బాపట్ల, నెల్లూరు వంటి ప్రాంతాల మిల్లుల నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయి. ఈ బిల్లులకు పుట్టి ధాన్యం 15,000 నుంచి 18,000 రూపాయలు సేకరించారు. కానీ ఉన్నపలంగా బియ్యం ధరలు పెరగడం పెద్ద మిస్టరీగా మారింది. ఇదేమని అడిగితే ధాన్యం బాగా ఎక్స్పోర్ట్ అయ్యాయని, అందుకే కొరత ఏర్పడినట్లు సాకులు చెబుతున్నారు. ఇక చిత్తూరు నుంచి బెల్లం వస్తుంది. ఇక్కడ చెరుకు కొరతగా చూపిస్తున్నారు. కర్నూలులో ఉల్లి సాగు తగ్గిందని, అందుకే మహారాష్ట్రలో ఉల్లి ధరలు పెరిగాయని చెబుతున్నారు. ఇలా కిలో బెల్లం 50 రూపాయల నుంచి 80 రూపాయలకు, కిలో చక్కెర 45 రూపాయల నుంచి 80 రూపాయలకు, కిలో ఉల్లిగడ్డలు 25 రూపాయల నుంచి 55 రూపాయలకు పెరిగాయి. ఇక ఇరాన్ యుద్ధం సాగు చూపిస్తూ పామాయిల్ లీటరు 110 రూపాయల నుంచి 150 రూపాయలకు, సన్ఫ్లవర్ ఆయిల్ 150 రూపాయల నుంచి 180 రూపాయలకు పెరిగింది. ఇంత అనర్థాలకు పాలకులు ముందు చూపు లేకపోవడం, వాణిజ్య పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెటు సదుపాయం కల్పించడంలో విఫలం కావడంతోనే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాష్ట్ర అవసరాలను పక్కనబెట్టి బియ్యం ఎక్స్పోర్టుకు ఏ విధంగా అనుమతులు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక బ్లాక్ మార్కెట్ను నిరోధించడంలో ఆయా శాఖలు పూర్తిగా విఫలమవుతున్నాయి. వీరు పూర్తిగా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండగా నిత్యావసర ధరలపై గొంతు చించుకొని విమర్శించే పాలకులు అధికారంలోకి రాగానే బ్లాక్ మార్కెట్ సృష్టించే వారికే దాసోహం అంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా పెరిగిన ధరలతో ఏమి కొనేటట్లు లేదు, ఏమి తినేటట్లు లేదు, నాగులో నాగన్నా అంటూ ప్రతి ఇంటిలో పాట పాడుకుంటూ సాగిపోవడమే అన్న తీరు కానొస్తోంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పెరిగిన ధరల నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరుకుల ధరల దెబ్బకి సామాన్యుడు విలువలాడిపోతా ఉన్నాడు. మార్కెట్లోకి వెళ్ళి నిత్యావసర సరుకుల్లో తీసుకోవాలనుకునే పేద మధ్యతరగతి ప్రజలు షాకుకు గురవుతా ఉన్నారు. రోజు రోజుకి అది బెల్లం కానీ, చక్కెర కానీ, కందిపప్పు కానివ్వండి, నూనె కానివ్వండి, రోజు రోజుకి ధరలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పేద మధ్యతరగతి ప్రజల్ని చాలా షాకుకు గురి చేస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం తక్షణమే ఈ ధరల నియంత్రణ కోసం ఒక కమిటీని ఫామ్ చేసి ధరల్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. సామాన్యులకి నిత్యావసర సరుకుల ధరల నుంచి ఒక ఊరట కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈనాటి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాల హామీలు ఇచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు మేము వస్తే తగ్గిస్తాము, దానికి సంబంధించి ఒక మంత్రిస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తాం, దాని మీద అదుపు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు అదే ఫార్ములాని వాడుతూ ఉన్నారు. యుద్ధం పేరుతోటి, ఎల్నినో పేరుతోటి ఈ నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచుతున్నారు. దీనివలన ఈరోజు బియ్యం దగ్గర నుంచి బెల్లము, నూనె వరకు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి మారుతూ ఉన్నాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని మేము కోరుకుంటా ఉన్నాం. కేవలం ఇంత ఇబ్బందులు పడతా ప్రతిరోజు ధరలు పెరిగిపోయి సామాన్యుడు విలవిల్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించకుండా కేవలం అమరావతి, భూసేకరణ లేదా పరిశ్రమలు దీని చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇంత దారుణమైనటువంటి నిత్యావసర సరుకుల ధరలకు సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఎక్కడున్నారు? అసలు ఇంత ప్రజలు విలువలాడుతూ ఉంటే మంత్రులు ఎక్కడ నిద్రపోతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇంత జరుగుతూ ఉంటే వ్యాపారస్తులు రకరకాల పేర్లతోటి బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. దాని మీద కూడా నియంత్రణ లేదు. ఇప్పుడు ఇటువంటి సమయంలో ఇక్కడ ధరలు పెరుగుతున్న దాన్ని అదుపులోకి తీసుకొచ్చి డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంటుందా లేదా, దీనికి సంబంధించినటువంటి ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇటువంటి సమయంలో కూడా బియ్యం కానివ్వండి, చక్కెర కానివ్వండి, లేకపోతే బెల్లం కానివ్వండి, వీటన్నిటిని ఎగుమతి చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం.
ఇక్కడ ఇవేవి చాలట్లేదు, డిమాండ్ పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్న టైంలో ఎగుమతులు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగొచ్చి దీనికి సంబంధించి ఏదైతే నిత్యావసర సరుకులు సామాన్యుడికి ఒక బెంబేలెత్తే విధంగా ఉంటున్నాయో దాని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి శాఖలను కూడా వెంటనే పురమాయించి ప్రజలకి ఊరట కల్పించాలి. సామాన్యుడికి, పేదలకి నిత్యావసర ధరల నుంచి ఒక షాక్ నుంచి కూడా విముక్తి కలిగించేటట్టుగా, ఊరట కలిగించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.